ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయే కొబ్బరి లడ్డు తయారు చేసుకుందాం రండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి వారం కొబ్బరికాయ కొడతాం కదా, ఇలా కొబ్బరి లడ్డూలు చేసి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ 2 కొబ్బరి చిప్పల్లోంచి కొబ్బరిని సపరేట్ చేయండి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి తురుముని కొలత పెట్టేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్స్ అయినాయి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన కొబ్బరికి మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2:1 రేషియోలో బెల్లం తీసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్స్కి 1 కప్ బెల్లం తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ పోసి ఇలా కరిగించుకోవాలి. నెక్స్ట్ ఇలా కొబ్బరి తురుముని వేసుకొని ఇంకా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక చిన్న టిప్ ఏంటి అంటే బెల్లం కొబ్బరిలో కలిసిపోయి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే. ఇంకా చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. నిజంగా ప్రతి బైట్ని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ శ్రావణ మాసంలో కొబ్బరి లడ్డు ట్రై చేయాల్సిందే. వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.